చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం, నమస్కారం. తల్లికి వందనం. రాష్ట్రంలో ఉన్న తల్లంతా ఆనందపడుతున్నారు, పిల్లలు కేరింతలు కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సైకో బ్యాచ్, దండుపాళెం బ్యాచ్ మాత్రం కళ్ళంట కన్నీరు కారుస్తున్నారు. ఎందుకు ఏంటి అంటే 80 లక్షలు అంటాడు ఒకడు, 70 లక్షలు అంటాడు ఒకడు. అసలు ఆ లెక్కలేంటి, ఎంతమందికి ఇచ్చారు, అసలు వాస్తవంగా ఉన్నది ఎంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మ గారు, మన చైతన్య రథం వీక్షకులు. సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం ప్రధానమైన వాగ్దానం చంద్రబాబు నాయుడు గారిది. దిగ్విజయంగా మొన్న ఒకే రోజు 67 లక్షల మందికి తల్లికి వందనం వేసాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 80 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి ఎలా ఇస్తారా అని అడుగుతున్నారు వాళ్ళు. అసలు లోతైన విశేషాలు ఏంటి సార్, దాంట్లో ఉన్న లెక్కలేంటి, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు? అసలు అన్నిటికన్నా మించి మనం ఫస్ట్ కూటమి ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అంశం ఏంటంటే తల్లికి వందనం అనే ప్రోగ్రామ్ను అమలు చేయటం. తర్వాత ఒకే కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా ఒకళ్ళనే ఒక నిబంధన లేకుండా ముగ్గురు బిడ్డలు ఉన్నా కూడా ముగ్గురికి ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారండి. ఎందుకంటే కొన్ని ఇళ్లలో ఇద్దరున్నారు, ముగ్గురున్నారు. ఆ ముగ్గురు పిల్లలకి ఒక 13,000 చొప్పున ఒక కుటుంబానికి అందటం అనేది మొట్టమొదటిసారిగా అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే, ఇండియా చరిత్రలో కూడా ఇదే మొట్టమొదటిసారి ఇంత భారీ సంఖ్యలో 67,30,000 మంది దాకా ఇచ్చారు. ఇంకా పైన కొంత ఉందనుకోండి. అయితే అంతమంది బెనిఫిషరీస్ ఇవ్వటం అనేది చాలా అభినందదగ్గ విషయం. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా విద్యారంగానికి సంబంధించి ప్రోత్సాహం అనేది బాగా అందుతుంది. మీకు గుర్తుందో లేదో, ఆయన గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఇచ్చిన సైకిళ్ళు ఆడపిల్లలకి దూరం అవుతున్నాయి, స్కూళ్ళు వెళ్ళలేకపోతున్నారు, దాని మూలన విద్యకి దూరం అవుతున్నారని ఫస్ట్ టైం సైకిళ్ళు ఇచ్చిన చరిత్ర ఉంది. ఆ సైకిళ్ళు కూడా ఏదో చిల్లర నాసి రకమే కాకుండా మంచి స్టాండర్డ్ కంపెనీస్ ఇస్తే ఇవాళ కూడా ఈ బిడ్డలు కుటుంబాల్లో ఉపయోగిస్తున్నారు. ఆ రోజున స్కూళ్ళల్లో కూడా ఈ పిల్లల డ్రాప్ అవుట్ అనేది తగ్గింది. అది గొప్ప విషయం. ఇప్పుడు కూడా మనం మీడియాలో కూడా చూస్తున్నాము, అనేక మంది తల్లులు తండ్రి వాళ్ళ బిడ్డలతో దగ్గర పెట్టుకుని మాకు ఆనందంగా ఇగో 39,000 అందిందని కూడా చెప్పిన సందర్భాలు అనేకం చూసాం. ఇప్పుడు వీళ్ళు మీరు అన్నారు ఇందాక, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏంటంటే అసలు ఈ సూపర్ 6 వీళ్ళు అమలు చేయలేరు, తర్వాత వీళ్ళ దగ్గర నిధులు లేవు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే నిధులు వస్తాయి. అది ఆయనలో ఉన్న మహత్యం. ఇప్పుడు గతంలో పాండవుల దగ్గర అన్నపూర్ణ అక్షయ పాత్ర అన్నట్టు ఉండేది. ఒక్క మెతుకుంటే కూడా మళ్ళీ నిండుతుంది అంటారు చూసారా. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంటేనే ఆయన ఏ రకంగా ఎట్లా నిధులు సమకూర్చుకోవాలి అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే కార్యక్రమాలు నిరాటంకంగా జరగాలి. అందుకు ఏ విభాగాల నుంచి ఈ మనం ఆదాయాన్ని పెంచుకోవచ్చు అనేది ఫస్ట్ ఆయన చూసుకుంటాడు. ఆదాయానికి తగ్గ ఖర్చులు చూసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళకి మింగుడు పడని విషయం ఏంటంటే, అప్పుడు భారతీరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఎంతమంది బిడ్డలున్నా ఇస్తామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ ఖర్చు అవుతుంది అన్న ఉద్దేశం మీద ఒకళ్ళకి పరిమితం చేశారు. తర్వాత అందులో కూడా మళ్ళీ 2,000 రూపాయలు కోత వేశారు. అది ఎక్కడా కూడా వాళ్ళు దాన్ని జమ చేయలే, దేనికన్నా ఒక రిజర్వ్ ఫండ్ లాగా. ఇప్పుడు 67,30,000 మందికి ఇస్తే వీళ్ళు ఏమంటారంటే 80 లక్షలు రాక విద్యార్థులు ఉన్నారని. సరే, 78,000 లేకపోతే 77,000 మంది ఉంటారని అనుకుందామండి. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు దీన్ని అర్హులు అవ్వాల్సిన ఇది లేదు. ఇప్పుడు బిడ్డలందరూ గతంలో కూడా వివిధ వర్గాల వాళ్ళు అందరూ కలిపితే అంతమంది ఉంటారు. నేనే దాంట్లో డిస్ప్యూట్ చేయట్లేదు. కానీ కొంతమంది తీసుకొచ్చి ఆ సర్టిఫికెట్లు ఇవ్వరు. ఎందుకంటే ప్రభుత్వం పేదల కోసం ఇస్తుంది, మనకి ఉంది కదా. ఇప్పుడు కొంతమంది వాళ్ళ గ్యాస్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా కూడా స్వచ్ఛందంగా వదులుకుంటున్నాం. ఎందుకు వదులుకుంటున్నాము? ఇంకా 10 మంది పేదలకు అందాలనే ఉద్దేశం మీద. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో మొత్తం పేదాళ్ళు ఏమి లేరు. ఎవరైతే ప్రభుత్వం నుంచి సహాయం కోరుకుంటారో వాళ్ళు ఆ పత్రాలు దాఖలు చేశారు, వాళ్ళకి ఇచ్చారు. కొంతమంది మనకు అక్కర్లేదు, ఇంక ఈ డబ్బును ఇంకోసారి ఉపయోగిస్తారు అనుకున్న కొంతమంది పెట్టలేదు. పెట్టిన వాళ్ళకి ఇవ్వలేరు కదా. దాన్ని విమర్శించాల్సిన అవసరం ఏముంది?
ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ మామూలు చాటు కానీ మోటార్ సైకిళ్ళు వచ్చే పిల్లలు ఉన్నారు, మంచి మంచి హైయెస్ట్ కాస్ట్లో కూడా వచ్చే పిల్లలు ఉన్నారు. వాళ్ళు తీసుకోరు. అట్లాంటప్పుడు వాళ్ళని తీసుకోమని ఏ ప్రభుత్వం అయినా ఫోర్స్ చేసి ఇస్తుందా? అవును, అది అక్కడ తేడా. కాకపోతే వీళ్ళు ఏంటంటే దాన్ని విమర్శకు ఉపయోగించుకుంటున్నారు తప్ప దాన్ని తప్పు పట్టాల్సిన అంశం ఏం లేదు. తర్వాత ఇప్పుడు ఆ 2000 కట్ చేస్తున్నది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ ఇదిలో పెట్టట్లేదండి, జిల్లా కలెక్టర్ల డిస్పోజల్లో ఉంచుతున్నారు. స్కూల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక ఫండ్ని పెట్టి ఆ ఫండ్లో ఈ 2000 రూపాయలు ప్రతి వాళ్ళకి కట్ చేశారు కదా. ఇప్పుడు ఆ 2,000 రూపాయలు అక్కడ ఉన్నాయి. దేనికి ఉన్నాయి? ఎప్పుడైనా కూడా మళ్ళీ అదనపు తరగతి చేయాలన్నా, లేకపోతే భవనాల మెయింటెనెన్స్ చేయాలన్నా, లేకపోతే రెగ్యులర్గా టాయిలెట్స్ మెయింటైన్ చేయటం, అడిషనల్ టాయిలెట్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంటే కొన్నిసార్లు ఇప్పటికీ లేని కూడా ఉన్నాయి. అట్లాంటి సార్లు కూడా కట్టాల్సిన పరిస్థితి ఉంది. అది కలెక్టర్ డిస్క్రిషన్, ఆయన మంజూరు చేయొచ్చు, ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదు. ఇక ఏ గ్రామంలో అయినా సరే అదనపు తరగతులు గదులు కానీ, తర్వాత టాయిలెట్స్ కట్టడం కానీ, వాటి నిర్వహణ కానీ, కిచెన్స్ కూడా ఉన్నాయి. ఆ కిచెన్స్ నిర్వహణ కానీ ఇవన్నీ కూడా ప్లే గ్రౌండ్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే పిల్లలకు ఉపయోగపడవు ప్లే గ్రౌండ్స్. తర్వాత ఏదైనా వాటికి కావాల్సిన ఆట వస్తువులు అవి కావాలన్నా కూడా కలెక్టర్ చేతిలో ఉంటాయి అవి. కాబట్టి అవన్నీ మంజూరు చేయడానికి ఇవ్వటం అనేది కూడా ఒక మంచి ఉద్దేశం. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ 2,000 రూపాయలు లోకేష్ గారి జేబులోకి వెళ్ళినాయి అని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. దానికి సవాల్ చేశాడు ఆయన. అన్నట్టుగా నేను రాజకీయాల నుంచి విరమిస్తాను, మరి మీరు తీసుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి ఆ సవాల్ని స్వీకరించాల. ఎప్పుడైతే ఈ 13,000 రూపాయలు లబ్ధిదారులకు పడుతున్నాయో ఆ 2,000 కూడా ఆయా జిల్లా కలెక్టర్ల దీంట్లోకి అకౌంట్లోకి పడుతున్నాయి. స్కూల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం పెట్టిన స్పెషల్ ఫండ్ అది. ఆ ఫండ్ని కేవలం స్కూల్స్కే వాడతారు తప్ప ఇంకా ఏ విధంగానూ ఉపయోగించే అవసరం లేదు, ఆ అధికారం కూడా లేదు కలెక్టర్లకు కూడా. అది కూడా రేపు పిల్లల విద్యార్థులకు కావాల్సిన వస్తువులు ఉపయోగం పడడం మంచిదే కదండి. ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఆ మేరకు భారం కూడా పడదు. పిల్లలు ఇంకా మంచి ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తారు, లైబ్రరీలు డెవలప్ చేయొచ్చు, అలా మంచి పర్పసే. కాబట్టి 80 లక్షల మందికి అప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ఇచ్చింది 42 లక్షల మందికి ఇచ్చారు. మరి ఆ రోజు కూడా 80 లక్షల మంది ఉన్నారు వీళ్ళు చెబుతున్నంతమంది. కానీ మరి ఆ 25 లక్షల మందికి వాళ్ళు ఇవ్వలేదు కదా. ఇప్పుడు అంత వేరియేషన్ లేదు. మహా ఉంటే ఒక 12 లక్షల మంది ఎవరైతే అర్హతకు సంబంధించిన పత్రాలు సమర్పించలేదో వాళ్ళకి ఇవ్వలేదు, మిగిలిన అందరికీ వచ్చినాయి. తర్వాత ఎవరు మాకు రాలేదనే ఫిర్యాదు కూడా లేదు, ఎక్కడ ఏం లేదండి. అది గొప్ప విషయం. వీళ్ళేనానంటే మేము 80 లక్షల మందికి ఇచ్చాం, మీరు 67 లక్షల మందికి ఎందుకు ఇచ్చారని చెప్పి పోరాడితే ఒక అందం ఉంటుంది. అది వీళ్ళు ఇచ్చిందే 42 లక్షల మందికి, 25 లక్షల మందికి అదనంగా కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇచ్చినప్పుడు ఆ విత్తనవాదం చేయడంలో వాళ్ళ అర్థం ఏంటంటే వాళ్ళు ఇచ్చి మేము ఇచ్చిన దాంట్లో మీరు కోత పెట్టారంటే అర్థం ఉంది. తర్వాత వాళ్ళు కూడా 13,000 ఇచ్చిన తర్వాత ఆ 2,000 అసలు ఇవ్వాల. కనీసం ఇది విద్యానిధి కోసం కలెక్టర్ల కోసం రిజర్వ్లో ఉంచుతున్నారు. ఒక రకంగా అది మంచిదేనండి. ఇప్పుడు కలెక్టర్లు వీటి కోసం మళ్ళీ కరస్పాండెన్స్ రాయాల్సిన అవసరం లేదు ఇక ప్రభుత్వంతో. ఎక్కడ ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ స్కూల్కి ఏ అవసరం ఉన్నా కూడా జిల్లా కలెక్టర్ స్థాయిలో మంజూరు చేసేస్తారు. తర్వాత ఆయనకి అందులో ఆపాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ప్రభుత్వం ప్రశ్నించే అధికారం ప్రభుత్వం కూడా కావాలనే ఇస్తుంది. ఎందుకంటే ప్రతి అంశంలోనూ ప్రభుత్వం రాక ఈ రావక్కర్లా. ఈ చిన్న చిన్న అవసరాలండి స్కూల్స్కి సంబంధించి. నిజాన్ని మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చిన్న అవసరాలు అవి, కానీ ఇమీడియట్గా తీర్చాల్సిన అవసరాలు కూడా ఆ మాటకు వస్తే. అందుకని జిల్లా కలెక్టర్లకే ఆ అధికారం ఇచ్చేయటం అనేది వికేంద్రీకరణ. ప్రతిదీ మళ్ళీ అమరావతి రావాల్సిన అవసరం లేదు. ఏ జిల్లా కలెక్టర్కి ఆ జిల్లా కలెక్టర్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు క్షేత్ర పర్యటనలో ఉన్నప్పుడు వాళ్ళ దృష్టికి ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు ఆ స్పాట్లో అక్కడికక్కడే మంజూరు ఇచ్చే అవకాశం ఉంటుంది. తల్లి వందనం గురించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న లెక్కల గురించి అద్భుతంగా విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మగారు, మన చైతన్య వీక్షకులు.